హాయ్. సో ఏంటి వాళ్ళ థెరపీ. థెరపీయా? కమ్ జాయిన్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ మిస్ మిత్రా. మిత్రా మ్యామ్ ఇస్ అ వరల్డ్ రినౌండ్ థెరపిస్ట్. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ తో నార్మల్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ లో మార్పులు తీసుకురావటంలో షీఈస్ అన్ ఎక్స్పర్ట్ అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హర్ హియర్. వీఆర్ రియలీ ఆనర్డ్ మ్యామ్. ప్లీజ్. హాయ్ గైస్, మిమ్మల్ని నేను అసలుకి చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. యునో ఫర్ టేకింగ్ సచ్ అ బోల్డ్ అండ్ అ పాజిటివ్ స్టెప్. మనము ఒక సైకాట్రిస్ట్ కు వెళ్ళినా లేదా థెరపిస్ట్ కు వెళ్ళినా మన కల్చర్ లో మనల్ని కొంచెం వియర్డ్ గా చూస్తారు. లైక్ వీఆర్ కైండ్ ఆఫ్ కుకు, యునో. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇందులో తప్పే లేదు. ఒక్కోసారి మనకి తెలియకుండానే సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎస్, మెంటల్ హెల్త్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ హ్యాస్ టు బీ అ ప్రయారిటీ. మీ మెంటల్ హెల్త్ మీకు చాలా అవసరం. మీరు సంతోషంగా ఉంటేనే ఇంకొకరిని సంతోషంగా ఉంచగలరు. ఇట్స్ ఓకే టు నాట్ టు బీ ఓకే. నన్ ఆఫ్ us are perfect. We are all perfectly imperfect. Let's share our stories. Open our hearts. Ready for the journey, guys? Because I am. Dowry harassment, physical, mental and sexual harassment ki victim అయ్యాను. అందరు అడ్జస్ట్ అవ్వమని చెప్పారు. సొసైటీ, ఫ్యామిలీ, అది ఇది అని. ఇంకొక్క రోజు నా వల్ల కాలేదు. డిసైడ్ అయిపోయాను. అతని మీద కేసు ఫైల్ చేసి డివోర్స్ తీసుకున్నాను. మేము సెపరేట్ అయ్యి 6 years అవుతుంది. ఇప్పుడు తను అబ్రాడ్లో ఉంది. కానీ నాకే చాలా టైం పట్టింది అందులోంచి బయటకు రావడానికి. అతనికి ఒక ఎఫైర్ ఉంది, అది కూడా నా ఫ్రెండ్తోనే. నేను తను ఎంత హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసినా ఎప్పుడేదో బ్లేమ్ చేస్తూ ఉండేది. లైఫ్లో ఎప్పుడు బెటర్ ఆప్షన్స్ కావాలనేది. అందుకే ఒకరోజు నాకన్నా నా బాస్ బెటర్ ఆప్షన్ ఉంది. ఒక మనిషిని అంత ఇష్టపడి ప్రేమించిన తర్వాత మన లైఫ్, మన ఎమోషన్స్, అందుకే మ్యూచువల్ డివోర్స్కి అప్లై చేశాం. కానీ తను కంపెన్సేషన్ కావాలంది. నేను ఇవ్వనన్నాను. జైలుకైనా వెళ్తాను కానీ నేను చెయ్యని డబ్బు ఇవ్వకూడదు అనుకున్నాను. నువ్వే. వెల్, పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉండింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. నేను తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదో లేకపోతే తనే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందో తెలియదు కానీ అలా జరిగిపోయింది. ఇప్పటికీ ఫ్రీ అండ్ హ్యాపీగా తిరిగే భార్యాభర్తలను చూస్తుంటే ఐ గెట్ ఎ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఎ ఫెయిలియర్, ఐఎమ్ ఎ డిజాస్టర్ యాక్చువల్లీ. అంత లేదు, కలలేదు పడింది యాక్చువల్లీ. ఇట్స్ ఓకే. ఎంగేజ్మెంట్ రింగ్ అయిపోయింది, వెడ్డింగ్ రింగ్ అయిపోయింది, ఇప్పుడు సఫరింగ్ కూడా అయిపోయింది. పిశాచ్ అది. యా, ఫుడ్ బాగుంది కదా. హాయ్, మే ఐ? షూర్, ఇట్స్ హాట్. ఈ బార్బిక్యూ ఐడియా బాగుంది, థ్యాంక్స్. నీకు తెలుసా, ఈ బార్బిక్యూ మన నాగరికతకి నాంది. యా, బార్బిక్యూ ఇస్ ద రూట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. అవును, ఇనవే కరెక్టే కదా. అవును, కోతుల్లా ఉన్నప్పుడు ఆదిమానవులు ఇలాగేగా తిన్నారు. మనిషి కోతి నుంచి వచ్చాడని అంటానికి బార్బిక్యూ ఓ పెద్ద ప్రూఫ్. మనలో కోతి ఇంకా ఉన్నాడు.
మనలోనా? సరే నా ఏ, ట్రై చేయి, సూపర్గా ఉంటుంది. విక్రమ్, ఫుడ్ అదిరిపోయింది. థ్యాంక్స్. అయినా లైఫ్లో దీనికి మించి ఇంకేం కావాలి చెప్పు? కొంచెం ప్రేమ, ఇలా కొంచెం మంచి ఫుడ్. యా. అవును, దీన్ని ఎలా కాలుస్తారో తెలుసా? ఈ మంటని లో అండ్ స్లో అంటారు. ఓ, అచ్చన్న జీవితంలోనే. అప్పుడు కంట్రోల్ తీసుకో, నచ్చినట్టు చేసుకో, నీ చేతుల్లోనే ఉంది. అదే ట్రై చేస్తున్నాను కదా. నిషా చెప్పింది కరెక్టే, ఫ్లర్టే వీడు. ఏంటి? ఏం లేదు. పవి నిన్న ఒకటి అడగొచ్చా? నువ్వు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నావు? ఇప్పుడు అదంతా అవసరమా? రీసెట్లో తింటున్నప్పుడు మాట్లాడకూడదని రూల్ ఏమైనా ఉందా? ఫుడ్ ఇస్ ద సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్ అంటారు, తెలుసా? ఇట్స్ వెరీ ఫనీ. నువ్వు నీ డైలాగులు. పవి, సరదాగా అడుగుతున్నాను. ఎలాంటి అబ్బాయి కావాలి నీకు? ఫస్ట్ తక్కువ మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బార్బెక్యూ మీద బోల్డ్ అని లెక్చర్లు ఇచ్చి నా ప్లేట్లో ఉప్పు వేయటం మర్చిపోకూడదు. అయ్యా, సారీ. ఫుడ్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అంట, సాల్టే లేదు. ఇప్పుడు నేను ప్లే Seriously? చేస్తాను. You gonna play నా? Please, please, వద్దమ్మా తల్లి. ఏం ప్లే చేయలేదు. Really? ఏయ్, ఇది విను. యా. విక్రమ్, నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో చెప్పలేదు. ఎలాంటి అమ్మాయి కావాలా? తనకు తానుగా ఉండాలి. అంతేనా? పవి, ఇట్స్ లేకపోతే గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేదాన్ని. ఏంటి నవ్వుతున్నారు? చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. వాళ్ళే చెప్తారు టేస్ట్ నచ్చదని. టేస్ట్ నచ్చలేదని చెప్పడానికి ఏజ్తో సంబంధం ఏముంది? కరెక్ట్ కదా? ఏదైనా ఎవరికైనా నచ్చడానికి అసలు ఏజ్తో సంబంధం ఏముంది? నేను డ్రింక్ గురించి చెప్పాను. నేను డ్రింక్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు దేని గురించి అనుకున్నావు? ఏం లేదులే. ఉండి చెప్తా. తమరు ఏజ్ ఎంత బాబు? నీకు తెలుసు కదే, మళ్ళీ ఎందుకు అడుగుతావు? 28. ఆహా, తమరు ఆధార్ కార్డు చూపిస్తారా? ముందు ఇద్దరు నోట్లోనే మేము అలా కలిసిపోయాం. ఇద్దరు కలవాలని రాసుంటే కలుసుకుంటారంతే. అది యాక్సిడెంట్ కాదు, డెస్టినీ. పవి, ఈ 10 నెలలు ఎలా గడిచిపోయాయో తెలియట్లేదు కదా. ఏదో టీనేజ్ వయసుకి వెళ్ళిపోయినట్టుంది. ఓయ్, మనది టీనేజ్లో వచ్చే అట్రాక్షనో ఇన్ఫాచ్యుయేషనో కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉండగలమని తీసుకున్న డెసిషన్. తెలుసులే, ఊరికే చెప్తున్నాను అంతే. సైలెంట్ గా రీసెట్ లో రిజిస్టర్ అయ్యి నన్నే లైన్లో పెట్టావుగా. ఏయ్, లైన్లో పెట్టడం ఏంటి? నేను చూడగానే కనెక్ట్ అయ్యాను. కలుద్దామని రీసెట్కి వచ్చాను. అయినా ఎవరెవరికి కనెక్ట్ అవుతారో ఎవరికి తెలుసు? అవునవును, రేపు మీ రెస్టారెంట్లో 3 మెంబర్స్కి టేబుల్ బుక్ చేయి. ఎవరికి? సర్ప్రైజ్. బాయ్. అవునవును. హాయ్ పవి. హాయ్. అమ్మా, నాన్న, తను విక్రమ్. నమస్కారం అండి. చెప్పాను కదా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. విక్రమ్, నువ్వు నమ్మవు, తనకెన్నో పెళ్లి సంబంధాలు చూశాను, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. అడిగితే ఎవరో హానెస్ట్గా లేరని చెప్తుంది. ఫైనల్లీ యు ఆర్ దట్ గై. నేను తనకు చాలాసార్లు చెప్పి చూశాను, కానీ తను నా మాట వినట్లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పెళ్ళి ఇవన్నీ మీకు కొత్త కాకపోవచ్చు. మా సైడ్ మాత్రం విడాకులైన వాడికి ఇచ్చి చేస్తే కొంచెం తేడాగా చూస్తారు. పవి విషయంలో మీరు షూర్ కదా?
చూడు విక్రమ్, తన మాటలేం పట్టించుకోకు. విక్రమ్, ఐ ఓకే? యా, ఐల్ బి ఓకే. సరే, నేను వెళ్ళాలి. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. ఏమైందిరా? ఏం జరిగిందో తెలుసా? పవి వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగేసింది. ఏ అవునా? అవునేంటి, నేనప్పుడే పెళ్లికి రెడీగా లేను. తను అలా అడగగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే పెళ్ళింటమ్మా, తనకేమైనా పిచ్చా? తనకు కాదు పిచ్చి, నీకే. అసలు పెళ్లిదాకా రాదని ఎలా అనుకున్నావు? ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నీ ప్రాబ్లం ఏంట్రా? అమ్మా, నిషాతో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మళ్ళీ అప్పుడే పవితో ఎలాగా? అన్నీ ఇంత ఫాస్ట్గా అంటే నా వల్ల కాదు. ఇదేం ఫాస్ట్ కాదు. 10 నెలలైంది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇంకేం కావాలరా? ఒకటి చెప్పనా, తను లాయర్, పైగా లైఫ్లో తనకి చాలా క్లారిటీ ఉంది. అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తానంటే ఇంకా ఆలోచిస్తావేంట్రా? నీ వయసు తెలిసి, నీ డివోర్స్ గురించి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నా మాట వినరా, పవితో ఉన్న రిలేషన్షిప్ పాడు చేసుకోకు. అను. ఈరోజు మీ అందరికి స్పెషల్ మోటివేషన్ ఇవ్వమని పవి నన్ను స్పెషల్గా రిక్వెస్ట్ చేసి పంపింది. చెప్పేటప్పుడు నన్ను చూడాలి, ఓకే? సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను సారీ అనే 6 అక్షరాల పదం గురించి మీకు చెప్పబోతున్నాను. హలో, సారీ 6 కాదు 5. సి, నువ్వు ఆల్రెడీ మోటివేట్ అయిపోయావు. సో మీరందరూ మోటివేట్ అవ్వడానికి రెడీ అయిపోయారనమాట. మనం ఒక పర్సన్కి సారీ చెప్పడం అంటే మనం తప్పు వాళ్ళు రైట్ అని కాదు. మనం ఎదుటి వారికి ఈ తప్పు రైట్ అనే నాన్సెన్స్ కట్టి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు అని అర్థం. అసలు మాకి మోటివేషన్లు క్లాసులు పీకడానికి నువ్వేం సాధించావు లైఫ్లో? నేను సారీ చెప్పాను రా. ఏంటి, సారీ చెప్పావా? ఎస్, ఐవ్ రీచ్ నిర్వాణ. వాట్ ఎ ఫెంటాస్టిక్ ప్లేస్ ఇట్ వాస్. రే, తప్పు చేసి సారీ చెప్పేవాడు నిజాయితీ పరుడు. అబ్బా, సగం తప్పే తనదైనప్పటికీ సారీ చెప్పేవాడు తెలివైనవాడు. అసలు తప్పే చేయకుండా సారీ చెప్పే మహానుభావుడేరా మొగుడు, హస్బెండ్. అంటే మీరు? ఎస్ ఎస్, నేను ఒకప్పుడు మొగుడినేరా. ఇంతకంటే ఏం కావాలరా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి? కమాన్ రా, నన్ను చూడమని చెప్పేండి. ఎందుకు ఏడుస్తున్నావురా? నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందన్నా. లైఫ్ అంతేరా, ఇట్స్ లైక్ ఎన్ ఆల్జిబ్రా. లెట్ మీ టెల్ యు గైస్, sometimes you think of your ex and ask yourself why. No, please don't ask me about Zenda. Complicated trigonometry.